అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పెళ్లి చూపులకి పిల్లలు దొరకని పరిస్థితి అయిపోయారు, ఆడపిల్లలు దొరకని పరిస్థితి అయిపోయింది. అలాగే ఎందుకో మరి ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఎదురిచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. పూర్వ రోజుల్లో ఉండేదంట, అలాగే ఇప్పుడు మళ్ళీ అలా వచ్చింది. అయితే అవతల ఏదో ఒక సంబంధం కుదుర్చుకునేటప్పుడు మంచి కుటుంబం, మంచి పద్ధతులు ఉన్న కుటుంబం, మంచి పిల్ల అయితే చాలు, సరిపడా అందం ఉండాలి. కానీ మనం అందంగా లేకుండా ఎదుటి వ్యక్తి, ఇప్పుడు ఆడవనివ్వండి మగవనివ్వండి ఎవరైనా కానీ మనకన్నా అందంగా ఉండాలని కోరుకోవటం తప్పండి. ఎందుకంటే అలా అనుకుంటే పెళ్ళిళ్ళే కావు. అందం కాదండి, గుణం ప్రధానం, మంచి నడవడిక ప్రధానం, మంచి కుటుంబం, వాళ్ళ పద్ధతులు అవి చూసుకోవాలి. పిల్లని తెచ్చుకునేటప్పుడు కానీ మనం ఇచ్చుకునేటప్పుడు కానీ అది మానేసి అందంగా ఉన్నారా లేదా అంటే అందంగా ఉన్నవాళ్ళు కాపురం చేస్తారు, అందంగా లేనివాళ్ళు కాపురం చేస్తారు.